శీతాకాలంలో చలి తీవ్రతతో ఉష్ణోగ్రత పడిపోవటం మనుషులకే కాదు చేపలకు కూడా ప్రమాదకరమే. శీతాకాలంలో సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి చేపలు, రొయ్యలలో తక్కువగా ఉంటుంది. దీంతో వ్యాధుల బారిన పడి మృత్యువాత పడుతుంటాయి. వీటి నుండి చేపలను రక్షించుకునేందుకు చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ చిప్పగిరి జ్ఞానేశ్వర్. మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం గతంలో కంటే అధికంగా పెరిగింది. తెలంగాణ ప్రాంతంలో కొరమేను చేపల పెంపకం విస్తరించింది. ఇటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలో కొల్లేరు మంచినీటి సరస్సును ఆనుకుని వేల ఎకరాల్లో ఆక్వా పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. రొయ్యలతో పోలిస్తే చేపల పెంపకంలో ఆదాయం తక్కువ ఉన్నా స్థిరమైన రాబడి ఉండటం, నష్టభయం తక్కువ ఉండటంతో రైతులు ఈ కల్చర్ వైపు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు నష్టాలు వస్తున్నా రొయ్యల సాగును మాత్రం వదలడం లేదు రైతులు. ప్రధానంగా కట్ల, రోహు చేపలను వాణిజ్య సరళిలో సాగు చేస్తున్నారు. ఎకరానికి 2000 నుంచి 2500 పిల్లను వదులుతున్నారు. వీటితో పాటు చెరువు అడుగు భాగం కాలుష్యం కాకుండా కొరమీను, గ్రాస్ కార్ప్ వంటి చేపలను ఎకరాకు 100 నుంచి 200 వరకు వదులుతారు. గతంలో 2 అంగుళాల సైజులో అంటే ఫింగర్లింగ్ దశలో చేపపిల్ల వదిలేవారు. ఈ పంట వచ్చేందుకు 12 నెలల సమయం పట్టేది. ప్రస్తుతం 0 పాయింట్లు అంటే 180 నుంచి 250 గ్రాముల సైజులో పిల్లలను వదులుతున్నారు. దీనివల్ల కల్చర్ పంటకాలం తగ్గి 2 ఏళ్లకు 3 నుంచి 4 పంటలు తీసే అవకాశం ఏర్పడింది. అయితే శీతాకాలంలో రైతులు చేపల సాగులో ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. వాతావరణంలోని తీవ్ర హెచ్చుతగ్గులు, తరచూ చెరువు నీటి ఉష్ణోగ్రతలు పడిపోవటం వల్ల చెరువుల్లో తరచూ ప్రాణవాయువు కొరత ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల్లో చెరువుల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ చిప్పగిరి జ్ఞానేశ్వర్. ఈ చలికాలంలో వాతావరణంలో తక్కువ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వలన చేపలు కానీ రొయ్యలు కానీ త్వరగా బూజు వ్యాధులకు, బ్యాక్టీరియల్ వ్యాధులకు, వైరల్ వ్యాధులకు లోనవుతుంటాయి. మొట్టమొదటిగా ఆ చెరువు నీటి యొక్క గుణగణాలు, భౌతిక రసాయనిక లక్షణాలు తెలుసుకొని వాటికి అనుగుణంగా మనము కొన్ని యాజమాన్య చర్యలు తీసుకోవడం ద్వారా ఆ చెరువు నీటిని మనము చేపలకు, రొయ్యలకు, పీతలకు అనుగుణమైనటువంటి వాతావరణాన్ని కలుగజేయచ్చు. ఉదాహరణకు చెరువు నీటి యొక్క ఉదజని సూచిక 7.5 నుంచి 8.5 లోపల ఉండడం చాలా అవసరము. శీతాకాలంలో తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుంచి దాదాపు 6-8 గంటల వరకు మంచు కురుస్తూ ఉంటుంది. ఆ సమయంలో నీటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం, బయట ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం జరుగుతుంటుంది. నీటి ఉష్ణోగ్రతను బట్టి, సూర్యరశ్మి యొక్క లభ్యతను బట్టి నీటిలో జరిగేటువంటి భౌతిక రసాయనిక చర్యల వలన నీటి ఉదజని సూచిక అంటే ఆక్సిజన్ యొక్క అవైలబిలిటీ, తర్వాత అమ్మోనియా విలువలు పెరగడం, కార్బన్ డయాక్సైడ్ బొగ్గు పులుసు వాయువు యొక్క విలువలు పెరగడం అనేటువంటి రసాయనిక చర్యల వలన మనకు వాటి యొక్క ఉధృతి కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ముఖ్యంగా మనము నీటి ఉదజని సూచికను మనం తెలుసుకున్నట్టయితే, ఉదాహరణకు ఉదజని సూచిక 8.5 కంటే ఎక్కువగా ఉన్నట్టయితే, అంటే 9-10 అటువంటి ప్రాంతంలో ఉన్నట్టయితే మనం దానికి ఆ చెరువు నీటికి జిప్సం ఎకరానికి 40 కేజీలు వాడటం ద్వారా ఆ ఉదజని సూచికను నియంత్రించవచ్చు. అదేవిధంగా ఉదజని సూచిక 7.5 కంటే తక్కువ అంటే 5, 6, 7 అటువంటి రేంజ్లో ఉన్నట్టయితే ఆ చెరువు నీటికి ఎకరానికి 20 నుంచి 30 కేజీల చొప్పున రాతి సున్నమును కలపడం ద్వారా చెరువు నీటి యొక్క ఉష్ణోగ్రతను పెంపొందించవచ్చు, నీటి ఉదజని సూచికను సరిచేసుకోవచ్చు. నిజానికి మనము శీతాకాలంలో సున్నము కానీ, జిప్సం కానీ క్రమం తప్పకుండా ప్రతి వారానికి ఒకసారి కానీ, ప్రతి 15 రోజులకు ఒకసారి కానీ చెరువు నీటికి కలపడం ద్వారా చెరువు నీటిలో ఉండేటువంటి బ్యాక్టీరియా లేక వ్యాధికారక జీవులైనటువంటి ఎటువంటివైనా వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, బూజు కానీ, పరాన్న జీవులు కానీ అవి జీవించకుండా వాటిని నిర్మూలించడం చేయవచ్చు. దీంతో పాటుగా అప్పుడప్పుడు అయోడిన్ లాంటి వ్యాధికారక మందును మనం ఎకరానికి
20 నుంచి 100 ml వరకు చెరువు నీటికి కలపడం ద్వారా చెరువు నీటిలో ఎటువంటి బ్యాక్టీరియాలు, వైరస్లు, బూజు కారక జీవులు నివసించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు. చేపలు ఒత్తిడికి లోనవటం వల్ల వివిధ వ్యాధుల బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చేపల చెరువుల్లో చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు డాక్టర్ చిప్పగిరి జ్ఞానేశ్వర్, రిటైర్డ్ శాస్త్రవేత్త. శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత ఉండడం వలన చేపలు, రొయ్యలు, పీతలు తక్కువ ఆహారాన్ని తీసుకుంటాయి. దీన్ని మనం నియంత్రించాలి అంటే చెరువు నీటి యొక్క లోతును మనము 4 అడుగులకు పరిమితం చేయాలి. కాబట్టి శీతాకాలంలో ఒక 2 అడుగులు చెరువు నీటి యొక్క లోతు తక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటుగా ఉదయాన్నే ఆగమేఘాల మీద 6 నుంచి 8 గంటల లోపల మేతలు వాడడం చేయరాదు. ఎందుకంటే ఆ సమయంలో ఉష్ణోగ్రత లేకపోవడం వల్ల చేపలు కానీ, రొయ్యలు కానీ, పీతలు కానీ అవి కొంచెం నిస్త్రాణగా లేక కొద్దిగా డల్గా ఉంటాయి, ఆహారానికి ఆసక్తి చూపించవు. కాబట్టి శీతాకాలంలో మనము 8 గంటలు దాటిన తర్వాత సూర్యరశ్మి చురుక్కుమని తగిలిన తర్వాత చేపలకు కానీ, రొయ్యలకు కానీ, పీతలకు కానీ మేతలను ఇవ్వడం ద్వారా అవి కావలసిన మోతాదులో ఆహారాన్ని తీసుకుంటాయి. ఎప్పుడైతే ఆహారం సమృద్ధిగా లభిస్తుందో, ఎప్పుడైతే వాటికి కావలసినటువంటి ఉష్ణోగ్రత అంటే ఉష్ణోగ్రత 27 డిగ్రీల నుంచి 32 డిగ్రీల టెంపరేచర్ మధ్యలో ఉంటే చేపలు కానీ, రొయ్యలు కానీ, పీతలు కానీ ఎటువంటి వ్యాధులకు గురి కాకుండా ఆరోగ్యంగా ఎదుగుతాయి. వాటి జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఎప్పుడైతే సరైన ఉష్ణోగ్రతలు ఉండి సరైన కావలసినంత ఆహారాన్ని తీసుకుంటాయో అవి వ్యాధి నిరోధక శక్తిత్వాన్ని పెంపొందింపజేసుకుని తొందరగా వ్యాధులకు గురికావు. చేపల కల్చర్కు గడ్డుకాలం ఈ శీతాకాలం. చేపలు ఒత్తిడికి లోనవటం వల్ల వివిధ వ్యాధుల బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చెరువుల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. ఏమాత్రం ఒడిదుడుకులు ఎదురైనా రైతు భరించలేని స్థాయిలో నష్టం సంభవిస్తుంది. అడుగడుగునా అప్రమత్తంగా మెలగాల్సిన అవసరముంది. అయితే శీతాకాలంలో వచ్చేటువంటి ఒక ముఖ్యమైన 2-3 వ్యాధుల గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చేపల చెరువులలో ఎర్రపుండ్ల వ్యాధి, చేపల పైన ఎరుపు పుండ్లు ఏర్పడడం, తోకలు, రెక్కలు కత్తిరించినట్టుగా ఉండడం. తర్వాత ముఖ్యంగా మనం కంటిని గమనించాలి. ఏ విషయంలో అయినా, అది చేప అయినా, రొయ్య అయినా, పీత అయినా సహజ రంగులో ఉండకుండా అవి ఎరుపు రంగులో కానీ లేక ఇతర రంగులో కానీ మారినట్టయితే అవి వ్యాధులకు గురైనట్టుగా గుర్తించవచ్చు. ముఖ్యంగా బూజు తెగులు ఏర్పడినా లేక బ్యాక్టీరియల్ తెగులు, ఎస్పెషలీ చేపల్లో ఏరోమోనస్ జాతి కానీ, రొయ్యల్లో సూడోమోనస్ జాతి కానీ ఎక్కువగా వ్యాప్తి చెందినప్పుడు రొయ్యల్లో కూడా ఎరుపు పుండ్ల వ్యాధి, చేపల్లో ఎరుపు పుండ్ల వ్యాధి కలుగుతుంది. ఈ చేపల్లో, రొయ్యల్లో ఎరుపు పుండ్ల వ్యాధి మనము పెంచే చేపలకు రావడానికంటే ముందు చెరువులో ఉన్నటువంటి ఉపయుక్తము కానటువంటి చిన్న చేపలు, చేదుబెత్తెలు, మట్టగుడిసెలు, ఇటువంటి రకాలైనటువంటి మనం ఎక్కువగా వాటిని ఆహారాని కోసం పెంచాం. అవి నీటి ప్రవాహంతో పాటుగా చెరువు లోపలికి ప్రవేశించి అవి నివసిస్తుంటాయి. ఇవి త్వరగా ఈ తక్కువ ఉష్ణోగ్రతకు బ్యాక్టీరియల్ వ్యాధులకు లోనవుతాయి. అవి లోనైన తర్వాత మిగతా మనము పెంచుతున్నటువంటి కొర్రమీన చేపలు కానీ, బొచ్చెలు కానీ, శీలావతులు కానీ, మోసులు కానీ, గడ్డి చేపలు కానీ, ఈ మధ్యకాలంలో మనము ప్రవేశపెట్టుకున్నటువంటి రూప్చంద్ చేపలు కానీ వ్యాధులకు, ఫంగస్ చేపలు కానీ వ్యాధులకు గురవుతుంటాయి. శీతాకాలంలో మనము అప్పుడప్పుడు సున్నం వాడుకుంటూ ఉండడం లేక జిప్సం వాడుకుంటూ ఉండడం, కొత్త నీటిని మార్చడం, చెరువు నీటి లోతు తక్కువగా పెట్టుకోవడం, ఆహారాన్ని ఉదయంలో తొందరపడి ఇవ్వకుండా బాగా సూర్యరశ్మి వచ్చిన తర్వాత ఇవ్వడం, ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చెరువులో చేపలకు వ్యాధులు రాకుండా, రొయ్యలకు వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ శీతాకాలంలో చేపలలో కానీ, రొయ్యలలో కానీ పెరుగుదల రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణము వాతావరణంలో ఉన్నటువంటి తగ్గినటువంటి ఉష్ణోగ్రత మాత్రమే. అవసరం అనుకున్నట్టయితే ఈ ఎర్రపుండు తెగులు కానీ, తోక రెక్క కుళ్ళు వ్యాధి కానీ ఎరుపు రంగులో కానీ లేక బూజు పట్టినటువంటి నీలి రంగులో కానీ మారినటువంటి కళ్ళును గమనించినట్టయితే వెంటనే ఆ చెరువు నీటికి ఎక్రిఫ్లావిన్ అనేటువంటి రసాయనాన్ని ఎకరానికి 20 గ్రాములు మాత్రమే వాడినట్టయితే మనకు ఆ వ్యాధులన్నింటినీ మనము నిర్మూలించవచ్చు. సో ఈ శీతాకాలంలో మనము తగు జాగ్రత్తలు, ముందు జాగ్రత్త చర్యలు, ముఖ్యంగా సున్నం వాడడం, తర్వాత తక్కువ నీటి లోతును మెయింటైన్ చేయడం,
ఆహారాన్ని కావలసిన మోతాదులో సూర్యరశ్మి వచ్చిన తర్వాత ఇవ్వటం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధి నివారక చర్యలను మనము చేపట్టిన వాళ్ళము అవుతాం.